ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండములో 1వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు దేవుని వాగ్దానములు ధ్యానం చేశాం. నీకంటే ముందుగా నడుస్తున్న దేవుడు ఆయన, అనగా నీ నాయకుడు నీకంటే ముందుగా ఉంటాడు అనే మాట. నువ్వు ఏ స్థలమైతే వెళ్ళబోతున్నావో ఆ స్థలానికి నీకంటే ముందుగా, మంచి స్థలానికి, పవిత్రమైన స్థలానికి నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన నీకంటే ముందుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రెండోది, నీ పక్షమున ఆయనే యుద్ధం చేస్తున్నాడు. నీ పైన నీతో ఎవరైతే విరోధులు యుద్ధం చేయాలనుకుంటున్నారు, వాయుమండల సమూహానికి అధిపతి అయిన సాతానుడు నీతో యుద్ధం చెయ్యాలని అనుకుంటున్నాడో వాడితో ప్రభువే స్వయంగా యుద్ధం చేస్తాడు అని ఆ వాగ్దానంలో మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఆ మాట నేను మరలా ముందుకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉన్నది. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మనల్ని ఎత్తుకొని సంరక్షించు దేవుడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం గమనించారా? మనం చాలా చిన్నవారిగా, పసిబిడలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు లేదా బంధువులు ఎత్తుకుని మోస్తారు. మనం పెద్దవారమైన తరువాత వారు మోస్తారా? ఎత్తుకొదేస్తారు, అసహించుకుంటారు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే అన్నాడు. సహజంగా మనల్ని ఈ లోకరీత్యా తల్లిదండ్రులు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, ఒక హద్దు ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, ఎత్తుకోవడానికి, ముద్దాడడానికి. ఇంకా కాస్త నడక ప్రారంభించిన తర్వాత ఎత్తుకుంటే బాగోదు. ఎత్తుకున్న వారిని తిడతారు, ఆ ఎక్కిన వారిని కూడా తిడతారు. కనుక ఎత్తుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ మన ప్రభు అట ఒక వయసుతో నిమిత్తం లేదు. ఆయనకి ఎంతవరకు నేను ఎత్తుకుంటాడు అంటే, చదివారు కదా అక్కడ, వృద్ధాప్యం వరకు, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు. అంటే నువ్వు చనిపోయే వరకు నిన్ను ఆయన ఎత్తుకుంటూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి తన చంటి బిడ్డను మోయినట్లు ఈ గొర్రెల కాపరి తన గొర్రెలను ఎత్తుకొని మోస్తూ ఉంటాడు. మన బాధలు తన బాధలని, మన వేదనలు తన వేదనలని, మన కన్నీరు తన కన్నీరుగా ఎంచి మన భారములను మనల్ని మోస్తూ ఉన్నాడు. కావున మన భారములను, మన చింతలను ఆయన మీద మోపాలి. ఆయన మీద మోపితే మనం సంతోషంగా ముందుకి ప్రయాణం చేయగలుగుతాం. అక్కడ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 32వ వచనంలో ఇంకో వాగ్దానం ఉంది. మనకు త్రోవ చూపించి స్థలము సిద్ధపరిచే దేవుడు. జీవితమే ఒక ప్రయాణం. మనం ఎక్కడి నుండి వచ్చాము అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఎక్కడికి వెళుతున్నామో అదే జీవన లక్ష్యం అన్నాడు మహర్షి స్టాన్లీ జోన్స్. ఎక్కడికి వెళుతున్నామో అదే జీవిత లక్ష్యం అన్నాడు. యేసయ్య చెప్పాడు, నేనే మార్గాన్ని అని చెప్పాడు. యోహాను సువార్తలో ఉంది. ఏమనుంది అంటే, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచి వస్తాను అన్నాడు. అంటే మనలోనే ఉంటున్నాడు, మనతోనే ఉంటాడు. మొదటిగా మనకు త్రోవ చూపిస్తాడు. రెండోది, గుడారాలను ఆయనే వెళ్ళి సిద్ధపరుస్తాడు అంటున్నాడు. నేను మీకు స్థలం సిద్ధపరుస్తాను అంటున్నాడు. రెండోది, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుదును అంటున్నాడు. ఈ భూలోక యాత్రలో ఆయన కాపాడని ఎడల మనకు భద్రతే లేదు, క్షేమమే లేదు. తన కరుపాప వలె మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మూడోది, ప్రతి స్థలములో నీ దగ్గరకు వచ్చి నేను ఆస్వాదించుదును అంటున్నాడు. నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం నిత్యము ఆస్వాదించబడును గాక అంటాడు
భక్తుడైన దావీదు. క్రీస్తునందు మనకెన్నో వాగ్దానాలు గుప్తములై ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ సొంతం చేసుకొని ప్రభువులో సాగాలి. 4 విషయాలు నిన్న ఉదయము, ఈ రోజు ఉదయము నేను మీకు జ్ఞాపకం చేశాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు ముందర నడుస్తున్న దేవుడు అని మాట్లాడుకున్నాం. రెండోది మీ పక్షమున యుద్ధం చేస్తున్న దేవుడు అని మాట్లాడుకున్నాం. మూడోది ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకునేవాడు ఆయనే అని మాట్లాడుకున్నాం. నాలుగోది మనకి స్థలాన్ని సిద్ధపరిచే దేవుడు అని మనం మాట్లాడుకున్నాం. కనుక ఈ 4 కూడా మనకు వాగ్దానాలు ప్రభు ఇచ్చారు. గనక ప్రభువుని నమ్మిన బిడ్డలు కనుక మరి విచారం వ్యక్తం చేయనవసరం లేదు. ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మనకంటే ముందుగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన చేత్తో నీ చేతిని పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాలన్నీ కూడా మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు కూడా దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకే వందనాలు. ఈ ఉదయకాలం మందు ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ మాటలు, చెప్పబడిన మాటలు మా అందరికీ కూడా, విన్న ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎత్తుకునే దేవుడువని, అలాగే సిద్ధపరిచే దేవుడువని, స్థలాలు సిద్ధపరిచే దేవుడువని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి దైవ దీవెనలతో, దైవాశీర్వాదాలతో నింపి నిండు వృద్ధాప్యం వరకు కూడా, ప్రభు ముదిమి వచ్చే వరకు కూడా, తలని వెంట్రుకలు నెరిసే వరకు కూడా మీరు ఎత్తుకునే దేవుడివి. అట్టి దేవుడు మేము కలిగి ఉన్నాం. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ దినమందు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ, ఆస్వాదిస్తూ ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబాలలో దయచేయమని, ఇలాంటి పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు, ఇలాంటి పెళ్లి రోజులు వారు మరెన్నో చేసుకోవాలని మీ సన్నిధిలో వారి కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఈ దినదీవులతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ఈ దినము ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.